ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎండీ నబీనా బేగం పేర్కొన్నారు. ఈ మేరకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో బుధవారం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నోడల్ ఆఫీసర్ సంతోషి కుమారి, పర్యావరణవేత్త డి తిరుపతి రెడ్డి, నియో విజన్ స్కూల్ డైరెక్టర్ వి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడు వద్ద ప్రారంభమైన సైకిల్ ర్యాలీ అమరావతి రోడ్, అంబేద్కర్ సర్కిల్, లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ నుంచి విద్యానగర్ మీదుగా తిరిగి కొరటిపాడు వరకు సాగింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. కాలుష్యం పెరిగిపోయే కొద్దీ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కనుక ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మించాలని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కాలుష్య నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని వారు వెల్లడించారు. అదే వాళ్ళు స్లోగా నిదానంగా ఒక సైడ్ ఒకరు గుద్దుకోకుండా సేఫ్టీ ఫస్ట్ నిదానంగా వెళ్ళాలి. ఎవరు స్లోగా వెళ్తే వాళ్ళని ఎక్కువ కెమెరా కవర్ చేస్తుంది. బాబు రండి రండి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మే 28 నుంచి మొదలుపెట్టి జూన్ 5 వరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం గుంటూరు వారు వివిధ అవగాహన సదస్సులు, కార్యక్రమాలు, ర్యాలీలు, పోస్టర్ రిలీజ్ మొదలైన కార్యక్రమాలు చేపట్టాము. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా మనం సైకిల్ ర్యాలీ, పర్యావరణ అనుకూల జీవన విధానం అవలంబించాలనే ఉద్దేశంతో చిన్నారులకు దీని మీద అవగాహన ముఖ్యమని భావిస్తూ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లా ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని మనం ఎలా ఆచరించాలి అనే దానికోసము ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చాము. ఇంకా చెప్పాలంటే లోగడం మనము అంటే మా స్కూల్ డేస్ లో నాకు బాగా గుర్తుంది, ప్రతి ఒక్కరం పర్యావరణ అనుకూలంగానే ఉండేవాళ్ళము. అంటే ఈ ప్లాస్టిక్ కవర్లు అనేవి మన జీవితంలో లేవు. లంచ్ బాక్స్ కి ఒక బుట్టో ఒక కవరో లైక్ జూట్ కవరో లేకపోతే ఇలాంటివి తీసుకొని వచ్చేవారు. పర్యావరణ హితమైన జీవనానికి సైక్లింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు జూన్ 3 వరల్డ్ సైక్లింగ్ డే. సుస్థిరమైనటువంటి ఫ్యూచర్, భవిష్యత్తు కోసము సైక్లింగ్ అనేది ఈ రోజు నినాదము. సో వరల్డ్ సైక్లింగ్ డే 2025 యొక్క థీమ్ ఇది, సస్టైనబుల్ ఫ్యూచర్, సైక్లింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో సైక్లింగ్ అనేది ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానము, అలాగే పర్యావరణ హితమైనటువంటి పద్ధతి. సైక్లింగ్ వలన స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవచ్చు, స్వచ్ఛమైన ఆరోగ్యము, తర్వాత స్వచ్ఛమైనటువంటి గాలికి కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి పద్ధతిలో సైక్లింగ్ అనేది ఒకటి. సో ఈ అవగాహనని కల్పించడం కోసం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రోజు ఈ సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చిన్నారుల్లో దీని యొక్క ప్రాముఖ్యతను అవగాహన కల్పించడానికి, అలాగే సమాజంలోని అందరూ కూడా ఈ సైక్లింగ్ ని ఒక జీవన శైలిలో, తమ జీవన శైలిలో ప్రత్యేకంగా పర్యావరణ దినోత్సవాన్ని ఎండింగ్ ప్లాస్టిక్ గ్లోబల్ అనేది థీమ్ తీసుకున్నారు. 21వ శతాబ్దంలో మనము
ప్లాస్టిక్ ని విరివిగా వినియోగిస్తున్నాము. 19వ శతాబ్దంలో ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది యూజ్ అయింది, అంటే మనం ప్రయోగించడం బిగిన్ చేశాము. ఇప్పుడు యూజ్ ప్లాస్టిక్ సేవ్ ట్రీస్ అనే నినాదంతో ప్లాస్టిక్ వచ్చింది. ఇప్పుడు అదే ప్లాస్టిక్ మన ప్రాణాంతకం మారింది. కాబట్టి ప్లాస్టిక్ కి మనము ఆల్టర్నేటివ్ ని చూస్ చేయకపోతే ఇది ఒక చెత్త మనుషులుగా చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదం మనకుంది. కాబట్టి మనందరం కూడా విద్యార్థులకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ కి మనం ఆల్టర్నేటివ్ ని చూస్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం అనేక అనర్థాలను కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనము స్టార్ట్ చేసుకున్నాము. ఆ సమాజంలో భాగంగా ముఖ్యంగా విద్యార్థులను కనుక మోటివేట్ చేసినట్లయితే వీరు వారి కుటుంబంలో పెద్దలకి అదేవిధంగా సమాజానికి దోహదపడతారని చెప్పి మన ఏపీ పొల్యూషన్ బోర్డు కానీ మేడం గారు కానీ అందరూ డిజే విజన్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం, మా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని ప్రచారానికి ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. కాబట్టి ప్లాస్టిక్ రహిత సమాజం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ క్యాన్సర్ బాధిత వ్యాధులను తగ్గించాలంటే ప్లాస్టిక్ రహిత సమాజం ఒకటే మార్గము. కాబట్టి ఈ మార్గంలో మనందరం ముందుకు వెళ్ళాలి, సమాజాన్ని ముందు చక్కగా నడుపుకోవాలి అంటే ఈరోజు అటువంటి నినాదం పునాదులు అనేది విద్యార్థుల్లోనే దొరుకుతాయి. కాబట్టి విద్యార్థుల ద్వారా మంచి విలువల్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు నిర్ణయించుకోవడం మాకు చాలా సంతోషదాయకము, ఆనందం.